రిలీజ్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇది. సో ప్రేక్షకులు చెప్తూ ఉన్నారు చాలా బాగుంది ఈ మూవీ, బ్లాక్ బస్టర్ అని చెప్పేసి. సో నెగిటివ్గా కొంతమంది టాక్ని స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి. అసలు నెగిటివ్ టాక్ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనే అంశం మీద మాట్లాడదాం. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి అరుణాచలంలో ఇద్దరు భక్తుల మీద గిరి ప్రదక్షిణ సమయంలో గ్యాంగ్ రేప్ జరిగింది. దీని మీద సీఎం విజయ్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దాని మీద మాట్లాడదాం. అండ్ థర్డ్ అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ప్రకాష్ రాజ్. ఎప్పుడు అందరినీ జస్ట్ ఆస్కింగ్ అంటూ క్వశ్చన్ చేసే ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్ని జస్ట్ ఆస్కింగ్ అంటూ క్వశ్చన్ చేశారు. దానికి బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు, నీకెందుకురా అంటూ. సో ఆ ఇష్యూ ట్రెండింగ్లో ఉంది. ఈ మూడు ట్రెండింగ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడదాం. ముందుగా సతీష్ గారు, పెద్ది మూవీ ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానులకు పండగ రోజు ఇవాళ. సో చాలామంది చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది, పాన్ ఇండియా మూవీ. సో ఈ మూవీ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పి మెగా అభిమానులు ఎక్కడ చూసినా కూడా హడావుడి చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం సాధారణంగా మెగా హీరోల సినిమాలు ఎక్కడ రిలీజ్ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన ఇది ఒక జోష్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో పెద్ది మూవీ అంటే పాజిటివ్ టాకే వినిపిస్తోంది, బట్ నెగిటివ్ గా కొంతమంది ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తూ ఉన్నది ఎవరు, అండ్ ఈ పెద్ది మూవీ గురించి మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా పెద్ది మూవీ చాలా అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఎందుకంటే బుచ్చిబాబు అనే ఒక డైరెక్టర్ తీసింది ఒక్క సినిమా ఉప్పెన, ఆ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రెండో సినిమా ఒక బిగ్ ప్రాజెక్ట్, అందులో రామ్ చరణ్ లాంటి హీరో. రామ్ చరణ్ కి ఖచ్చితంగా హిట్ కావలసిన సందర్భం. ఈ సినిమా హిట్ కాకపోతే రామ్ చరణ్ మార్కెట్ ఏంటి అంటూ మెగాభిమానుల్లో కూడా ఒక ఆందోళన ఉన్న నేపథ్యం. అలాంటి పరిస్థితుల్లో ఇది వచ్చింది. ఎందుకంటే మెగాభిమానులు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ గేమ్ చేంజర్ పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ ఒక డిఫరెంట్ పిక్చరు, డిఫరెంట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా అయి ఉంటుంది. ఎందుకంటే రామ్ చరణ్ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అంతకుముందు రామ్ చరణ్ అంటే ఒక మాస్ హీరో, చిరంజీవి తనయుడు, కొంచెం మాస్ పుల్లింగ్ ఉంది, మెగా హీరో, మెగా పవర్ స్టార్ అని ఇట్లా రకరకాలుగా అనుకున్నాం. కానీ మనం చూస్తే రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ స్వరూపం మారిపోయింది. అంటే రామ్ చరణ్ అనే వ్యక్తి ఏదో ఒక చిరంజీవి లెగసీయో, చిరంజీవి సాగా అంటారు కదా, వాటితో ఏదో కంటిన్యూ అయ్యే వ్యక్తిత్వం కాదు. రామ్ చరణ్ లో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడు, ఎలాంటి ఆహాభావాలనైనా పండించగలడు, బేసిక్లీ ఈజ్ యాక్టర్ అనేది రంగస్థలం సినిమాతో నిరూపితం అయిపోయింది. ఆ తర్వాత కూడా ఆయన సెలెక్టివ్ గా సినిమాలు చేసే ప్రయత్నం చేసినా కొన్ని అనుకున్న ఫలితాలు రాలేదు. దాంతో ఏంటంటే చిరంజీవి కూడా, అంటే ఓపెన్ గా చెప్పుకుంటే చిరంజీవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రామ్ చరణ్ కి తన తండ్రి ఒక మంచి హిట్ రావాలి, మంచి బ్రేక్ రావాలి అన్న ఇది చూస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం అటు ప్రభాస్ సినిమాలు కానీ, తర్వాత పుష్ప, ఇవన్నీ కూడా కొంత నేషనల్ లెవెల్లో ఒక ట్రెండ్ సెటర్ సినిమాలు అయ్యాయి. అలాంటి సినిమా పడాలి అన్నది అటు మెగాభిమానుల కోరిక. సరే, పెద్ది రిలీజ్ అయింది, అంచనాలకు తగ్గట్టుగానే పెద్ది సినిమా చాలా అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ ఒక లెవెల్లో యాక్ట్ చేశాడు. తర్వాత ఈ కుస్తీ కానీ, క్రికెట్, ఇవన్నీ కూడా క్రీడాంశాలు మిళితమై ఉన్న ఒక విలేజ్ కి సంబంధించిన విలేజ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాతో వచ్చిన సినిమా ఇది. దాంతో ఇంకా అన్ని అంశాలు మేళవింపు ఇందులో ఉంది. ఈ మేళవింపులో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. తర్వాత ఎమోషనల్ సీన్లని బుచ్చిబాబు చాలా బెస్ట్ గా తీశాడు. లాస్ట్ అరగంట కట్టిపడేశాడు. ఎవరి పాత్రల్లో వాళ్ళు అద్భుతంగా ఒదిగిపోయారు. అంటే బుచ్చిబాబు సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తి, సుకుమార్ శిష్యుడు. సుకుమార్ సినిమాలు తీస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాడు. అది కనిపించింది ఈ సినిమాలో అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఏమైతుందంటే ఇక్కడ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వచ్చిందంటే ఫస్ట్ డిబేట్ టాక్ పెట్టడం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఏదో ఒక డిబేట్ టాక్ పెట్టేయాలి, ఒక నెగిటివ్ రివ్యూ ఇచ్చేయాలి అనేది జరుగుతుంది. అంతకంటే ముందు ఒకటి మనం మాట్లాడుకోవాలి. మీరు ఉమైర్ సంధు కోసం వినే ఉంటారు. ఈ ఉమైర్ సంధు అనే వ్యక్తి ఎవరు? నేను దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిని నేను చెప్పుకుంటాడు ప్రతి సందర్భంలో. అంటే మన ప్రీమియర్స్ వేసేటప్పుడు మనకున్న కాలమానాల ప్రకారం దుబాయ్లో కొంత ముందుగా ఈ సినిమా రావచ్చు, ఇంకా అమెరికా లాంటి దేశాల్లో మన కాలమాన ప్రకారం కొంత ముందుగానే ఈ సినిమా ప్రదర్శితం అవుతుంది. దీంతో రివ్యూలు కొందరు ఫ్లోట్ చేస్తారు. ఈ ఉమైర్ సింధు ఒక టాక్ ని స్టార్టింగ్ ని స్ప్రెడ్ చేశాడు. ఏమన్నాడంటే
సినిమా చూసాక నాకు తలనొప్పి వచ్చింది, పారాసెటమాల్ టాబ్లెట్ కావాలంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా పాత సీసాల కొత్త సారాలా ఉంది, బోరింగ్ మాస్ ఎంటర్టైనరు, రామ్ చరణ్ జాన్వీ కపూర్ల నటన అస్సలు బాగోలేదు, ఈ సినిమాతో రామ్ చరణ్ బౌన్స్ బ్యాక్ అవ్వడం కష్టం, దీనికి బడ్జెట్ లేదంటూ 2.5 రివ్యూ ఇచ్చాడు. అంటే ఈ దొంగ రివ్యూలు, ఈ నెగిటివ్ రివ్యూలు ఏ స్థాయిలో ఉంటున్నాయంటే, ఇదే ఉమైర్ సంధు ఏం చేశాడంటే, ఈ రివ్యూ ఇవ్వడానికి ముందు ఇదే ఉమైర్ సంధు కరెక్ట్గా కొద్దిసేపటి క్రితం, అంటే ఆయన ఈ నెగిటివ్ టాక్, అంటే పారాసిటమాల్ టాబ్లెట్ కావాలి, పెద్ద సినిమా చూడలేమో, తలనొప్పిగా ఉందని చెప్పడానికి కొద్దిసేపటి క్రితం ఇన్స్టాగ్రామ్లో ఈ సినిమా అద్భుతంగా ఉందని పోస్ట్ చేశారు ఉమైర్ సంధు. కానీ ట్విట్టర్లో మాత్రం నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. చూడండి, ఇన్స్టాలో పాజిటివ్ రివ్యూ ఇచ్చి ట్విట్టర్లో నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఎందుకు? ఎప్పుడైతే ఉమైర్ సంధు ఒక నెగిటివ్ రివ్యూని ఇచ్చాడో వెంటనే మెగా అభిమానులు సెర్చింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఏం తెలియదు, ఇన్స్టాగ్రామ్లో ఒక పాజిటివ్ రివ్యూ ఇచ్చి ట్విట్టర్లో ఒక నెగిటివ్ రివ్యూ, అంటే డబుల్ గేమ్. ఉమైర్ సంధుది డబుల్ గేమ్ అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. గతంలో మనం చూస్తే మీరేం చెప్పండి, RRR ఎంత బ్లాక్ బస్టర్ హిట్. ఇక బాహుబలి ఇప్పుడు యాక్చువల్గా దేశం, ప్రపంచం అంతా తెలుగు సినిమా వైపు చూడాల్సిన పరిస్థితిని బాహుబలి కల్పించింది. RRR కూడా అద్భుతమైన సినిమా. ఈ సినిమాలు కూడా నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. పాత చింతకాయ పచ్చడే అన్నాడు RRR సినిమాకి. ఎన్ని రికార్డులు సృష్టించింది, ఆస్కార్ అవార్డులు సాధించిన సినిమా అయింది. అంటే ఒక రకమైన ఒక నెగిటివ్ థింకింగ్స్, ఒక నెగిటివ్ ప్రాపగాండా, ఒక నెగిటివ్ పొలిటికల్ గేమ్, ఒక నెగిటివ్ ఇండస్ట్రీ గేమ్, ఇవన్నీ ఇందులో ఇమిడి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే కొందరు ఇలాంటి రివ్యూలు చేసే వాళ్ళు వెనక వాళ్ళ ఆలోచనే కాదు, కొందరు ఆలోచన కూడా ఉండొచ్చు. కొందరు కావాలని రామ్ చరణ్ కానీ మెగా సినిమాలు కానీ ఇంకా క్లిక్ కాకుండా ముందుకు కావడానికి ఒక నెగిటివ్ ప్రాపగాండా అనేది చేయటం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. అవును, చాలా యూట్యూబ్ థంబ్నెయిల్స్ చూసినప్పుడు అవును పెద్ద హిట్టా ఫట్టా, అసలు నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఓకే, అంటే కరెక్టే మీరు అన్నది.